గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా, రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా. ఎంత చెప్పినా తరగని మా త్యాగధనుల్లారా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. వయసులోన పలక బలపంతో మొదలు పయనం, అంచలంచెలుగా మేమెదుగుతుంటే మురిసెను మీ హృదయం. ఆటపాటల్లో అండగుంటూ మము ప్రోత్సహిస్తుంటారు, అందలమెత్తుకు మేమెల్లుతుంటే పొంగిపోతుంటారు. ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, కృషి ఉంటే మీరు ఋషులవుతారని నమ్మకం నూరిపోస్తారు. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. గొప్ప గొప్ప మేధావులను ప్రపంచానికి అందిస్తారు. డాక్టరు, కలెక్టరు, ఇంజనీర్లకు మీరే పునాదులేస్తారు. తరమెల్లిపోతే సృష్టి చీకటని మరో టీచర్ను చేస్తారు. రేపటి తరము అంధకారంగా ఉండొద్దని ముందుంటారు. రాష్ట్రాన్నేలే సీఎం అయినా, దేశాన్నేలే పిఎం అయినా, రాష్ట్రాన్నేలే సీఎం అయినా, దేశాన్నేలే పిఎం అయినా, మీ నుండి విద్య నేర్చినోళ్ళయా, ఒకనాటి మీ శిష్యులేనయా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. చిందే జీవితం పచ్చ పెన్నుతో పెట్టే సంతకం, సమాజంలో ఈ గౌరవం 10 మందిల గొప్పగా బతకటం. ఎట్ల తీరునో మీరునం, ఏమిస్తే చెల్లునో మీ త్యాగం. 100% సక్సెస్ఫుల్ చేస్తున్నందుకు. అండ్ ప్రమోద్ సార్ గారు తెలుగు టీచర్ కదా మనకి. సో నేను 10th క్లాస్లో తెలుగు టీచర్ చేశాను అనమాట. టీచర్ డే రోజు అందరికి గుర్తుంటుంది అనమాట. సో ఆ రోజు సార్ నాకు ఒక విషయం చెప్పారనమాట. సో నేనేనంటే మొత్తం బోర్డు చూసుకుంటూ పాఠం చెప్పేస్తాను అన్నట్టు. పద్యం చెప్పాను, దాని భావం రాశాను, ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకోటి సార్, మేము ఫస్ట్ నుంచి కొంచెం స్కూలే ఉంటుంది. సో ఫస్ట్ స్కూల్ గవర్నమెంట్ స్కూలే సార్. అయితే బిఎస్ అగ్రికల్చర్ వెళ్ళిన తర్వాత ఏమైందంటే నాకు ఆ టైంలో అసలు చదవగలుగుతానా. ఇంకొక సైడ్ ఏంటంటే మా నాన్న వాళ్ళు కూడా పెద్ద రిచ్ కాదు సార్, కాకపోతే మా ఇంకా లేడీస్
అయితే మన ఒకటి అయితే రెగ్యులర్ స్టూడెంట్స్ వాళ్ళు 1 అవర్ చదివితే నేను రాత్రి మొత్తం బాగా చదివేదాన్ని సార్. ప్రొఫెషన్ కూడా వస్తుంది సార్. సో నాకు ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నా సార్, కానీ మీ మోటివేషన్ వల్లనే నేను మాత్రం ఈ పొజిషన్లో ఉన్నాను. జెంట్స్ వస్తున్నారా? శివుడు మీ క్లాస్ చూడండి శివుడి కోసం. సో శివుడు మేము చిన్న ఉన్నాం అన్నట్టు శివుడి పేరు. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన ఉపాధ్యాయులందరికీ కూడా తెలుసు. నా పేరు శివుడు అని చెప్పేసి. నేను బీకామ్ బీఈడి కంప్లీట్ చేశాను. నేను గొప్ప అని సారు అంటుండే, హైట్ ఉన్నావు బిడ్డ, ఇక్కడ లైన్లో చివరిలో ఉన్నా. ఈరోజు అందరికన్నా ముందున్నా. మీరందరూ నిలబడితే మీరు ముందున్నా, మీరందరూ ఇంటర్ ఉన్నారు అంటే అప్పుడు అది ప్రాబ్లం ఉండే. అండ్ నా ప్రమోద్ సార్, తెలుగు సార్, అమ్మతో సమానం సారు నాకు వస్తాయని చెప్పేసి నా డేట్ ఆఫ్ బర్త్ కూడా తగ్గించేశారు సార్. ఇప్పటికీ నేను గుర్తుపెట్టుకుంటా 1993. మీ దాంట్లో చాలా నిజం సార్, 1993 చేసి. సో అదొక దాని ద్వారా నేను పాటల్లోకి వెళ్ళేలా నన్ను చాలా చక్కగా ప్రోత్సహించారు. సార్కి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ సార్ మీరందరూ మాకు చాలా నేర్పించారు సార్. నేను సైన్స్ బాగా వినేదాన్ని సార్. ఇంటర్లో నన్ను చదివియలేదు సార్. నేను అందువల్ల చాలా బాగా ఏదో ఒక హెల్తీగా ఉంది సార్. నాకు ఒకటే సార్, మార్కెటింగ్లో నేను ఫైనాన్స్ వాళ్ళు నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండేది సార్. సార్ టీచింగ్ చాలా నచ్చేది. ఒకసారి కాశీనాథ్ సార్ అయితే అసలు ఎవరి గర్ల్స్ని ఎప్పుడు కొట్టేవాళ్ళు కాదు, ఎప్పుడు గర్ల్స్. మరియు పూర్వ ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనం వాళ్ళు పెడితే బాగుండు అనేసి నాకు వచ్చింది సార్. కానీ ఇక అందరికీ ఇప్పుడు అట్లే పెడతాయి కదా. ఎందుకంటే మనమే కాదు, సార్ వాళ్ళ విధంగా మనకు ఎక్కడ ఇంతకుముందుకు చెప్పే ఇద్దరు వచ్చే. నాకు మ్యారేజ్ అయింది, ఒక బాబు. MBA కంప్లీట్ చేసిన. ఐసిఐసిఐ బ్యాంక్లో సేటరీ పడల బహుళ ఉదాహరణగా తీసుకొని వస్తుంటారు. అవి పద్యాలు ఇల్లు చాలా అంటే నోట్ తిరిగావు అనమాట. ఈ పద్యాల కోసం నైట్లో నిద్ర లేకపోతే సార్ తోటి మోసుకుంటాను నేను, మళ్ళీ పద్యాలకి రాకపోతే బాగుంటుంది అని చెప్పేసి అది ఆ పద్యాలు నిద్ర లేకుండా అందులో 2 ఉంటాయి. నోట్ తిరగదు అసలు మాట్లాడడానికి. ఇప్పుడు మన 10th కానీ మనం అంతకుముందు ఫొటోస్ మనకు ఒక మెమరీ ఉంది అంటే సారే అని చెప్తాను నేను సార్కి. ఎందుకంటే అప్పుడు మనకి ఫోన్లు లేవు, ఏం లేవు. సార్ చెప్తుండే ఈ టైం మళ్ళీ రాదు, ఉన్నప్పుడే అంటే అందరూ మంచిగా ఉండాలి, టైం మళ్ళీ రాదు, మంచిగా చదువుకోండి, మంచిగా అంటే మంచి లైఫ్ టైం స్పెండ్ అని ఎంజాయ్ చేయాలని అని చెప్తుండే. మనకు ఆ ఫోటోలు ఉన్నాయి, ఆ మెమరీ. ఒకసారి మోహన్ సార్ ఏదో బాడీని బొమ్మ వేసిన అనమాట. దానిపైన మోహన్ సార్కి ఎట్లకి చూసి అసలు ఏదో పోయినా పడుకొని తోడుకు అని చెప్పేసి వచ్చి మస్తు కొట్టింది. అది అందరికీ గుర్తుంటుంది. స్కూల్కి ఎట్లా అనుభవం కొట్టింది అది. తర్వాత సరేలే అని అట్లా కాశన సార్ గారు అంటే పితృ సమానులు. అప్పటి నుంచి మనకు అంటే అందరు పెద్ద మనకు స్కూల్లో అయినాక సార్ ఏజ్లో పెద్ద. మనకు లెసన్ చెప్పి మనం గుర్తు చేసుకుంటాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్వీట్ మెమరీ ఉందన్నమాట. చాలా ధన్యవాదాలు తెలుస్తున్నాను. నెక్స్ట్ అశోక్ సార్ దగ్గరికి వస్తే నాకు అంటే 7th వరకు మనకు రవికాంత్ సార్ ఎదురుండే. ఇది అసలే రాదు, అసలు మనకు గుర్తు రాకుండా లేదు కదా. అసలే ఇది అంటే అసలు ఏం రాకపోతుండే. సార్ అప్పుడే వచ్చిండు. మన ఎండింగ్లో అనుకుంటా 7th ఎండింగ్ 8th ఎండింగ్లో వచ్చేయండు. వచ్చినప్పుడు సార్ మొత్తం ఇట్లా ఏమంటారు భయం అవుతుండే ఇట్లా మనకి. అట్లా చూసి సార్ వచ్చిండు. సార్ వచ్చి ఆ లాస్ట్ మూమెంట్లో మనకి లాస్ట్ క్లాస్లో వచ్చి అరే ఎవరెవరు ఇన్ని రాదు అన్నారు ఇలాగా అన్నీ నేర్చుకోవాలి, లేకపోతే నేను చాలా సీరియస్గా ఉంటాను, సీరియస్గా ఏమిటి సార్ అని చెప్తే భయం అయింది. అరే అమ్మ సార్ ఇంట్లో ఉన్నట్టుంది అందరూ కూడా వచ్చినట్టు ఇచ్చేకుంటారని చెప్పేసి. థ్యాంక్ యూ సార్. బట్ ఇప్పుడైతే నేను ఏదో ఒక వర్క్ చేస్తున్నా. ఇప్పుడైతే ఫీల్ అవుతున్నా సార్. నేను అప్పుడు ఇంకా బాగా చదువుతుంటే ఇంకా మంచి పొజిషన్కి వచ్చేదాన్ని. ఒక పాప నేను హైదరాబాద్లో ఉంటాను. మా సారు ఆటోమొబైల్లో సేల్స్ మేనేజర్గా పనిచేస్తారు. అది అడిగింది నాకు గుర్తుపట్టలేదని. సారీ అమ్మాయి, అట్లేమన్నా ఉండదు. నాకు అన్ని మెమరీస్ ఉన్నాయి, కాకపోతే ఫేస్ గుర్తొస్తుంది. కానీ అది ఎందుకు మొన్న జాతరకు కూడా నేను రాంపూర్ వచ్చిన లాస్ట్
మొన్న జాతరకు కూడా నాగపూర్ వచ్చిన పిలుస్తుంది. అప్పుడు నాకు కొంచెం నిర్దాక్షిణ్యంగానే ఉండేవాడిని చదువు విషయంలో. ఖచ్చితంగా చదవాలంటే చదవాలి, చదవకపోతే ఆడపిల్లలైనా మగపిల్లల్ని కొట్టినట్టే కొట్టేది. నేనేం ఎక్స్క్యూజ్ చేసేది కాదు, అస్సలు ఎక్స్క్యూజ్ చేసేది. చదువు విషయంలో అందరూ సమానమే అనే ఫీలింగ్తో ఉండేది. అదేవిధంగా నేను హిమాలయాల వల్ల మంచు వల్ల అతను కాళ్ళకు ఉన్నటువంటి పాదలేఖలు కరిగిపోతుంది అని. అయితే హిమాలయాలకు వెళ్ళినప్పుడు అతను అక్కడ ఏం చూశాడు అనేది ఆ పద్యం యొక్క భావం అన్నది. మా పెద్దల గారిది మన చరిత్రలో వచ్చాడు. అటజని కాంచి భూమి సురుడంబర చుంబి శిరస్సరీ పటల ముహుర్ముహుర్లుఠదభంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుటన కళానుకూల పరిపుల్ల కలాప కళాభిచాలమున్ జటక చరత్తరేను కరకంపిత సాలము శీత శైలమున్. ఇది ఆ పద్యం అన్నమాట. నాకు అబ్బాయి గుర్తు చేసేసరికి మళ్ళీ ఒకసారి గుర్తుకొచ్చింది. ఎందుకంటే పుస్తకాలన్నీ మారినాయి. నేను కూడా పద్యం ఉపాధ్యాయులై మాకు విద్య నేర్పిన ఉన్నత శిఖరాల వైపు మమ్ము నడిపిన ఉపాధ్యాయులై మాకు విద్య నేర్పిన ఏమిస్తే మీ రుణము తీరునో గురుదేవా, ఏమిస్తే మీ రుణము తీరునో గురుదేవ, ఏకలవ్యులమ్మైమి నేను మరువ. ఒకసారి స్టాండింగ్ క్వశ్చన్లో బిగ్ క్లాస్ చేయండి సార్ కోసం. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. సార్ని కొంచెం అక్కడి వరకు పంపించేసారండి. మహేష్ ఒకరిద్దరు సార్ వెంకట సార్ విధంగా నన్ను చాలా మోటివేట్ చేసేవారు. కాకపోతే నన్ను ఫస్ట్ గుర్తుపడతలేడు సార్ వచ్చినప్పుడు. తెలిసే విధంగా ఏదైనా ప్రోగ్రామ్ విషయమ్స్ కానీ మనకు తెలియని విషయాలు ఏదైనా నీ రైటింగ్ చూస్తే నేను పాస్ చేయాలి చదువుకున్నా సరే అన్నాడు. నేను దాంతో ఇప్పటి వరకు ఫార్మింగ్ మళ్ళీ ఫార్మింగ్ ఎక్కువ ఫార్మింగ్ పైన కొంచెం దృష్టి కొంచెం తక్కువ అయింది. తర్వాత ఫార్మింగ్ మార్చుకొని తర్వాత స్టడీ పైన. సో అందరికీ థ్యాంక్స్ ఇక్కడ అటెండ్ అయినందుకు. స్టడీస్ అయిపోయిన టైంలో వాళ్ళు ఇచ్చిన ప్రోత్సాహం 99% ఉంటుంది. నేను పర్సన్ కాబట్టి 1% ఉంటుంది. వాళ్ళకి తెలుసు బాగా చదువుతున్నాను. తర్వాత నేను బంద్ చేసిన తర్వాత 10th క్లాస్ ప్రైవేట్గా ఎగ్జామ్ ఫీజు కట్టినప్పుడు సార్ నేను వెంకటేశ్వర సార్ దగ్గరికి వెళ్ళిన పని చేసుకుంటూ నేను బీటెక్ మహేష్తో అండ్ రాజు, వంశీ, చంద్రశేఖర్ రెడ్డి అందరము ఒక బెస్ట్ ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళము. కొద్దిగా నాకు సజెషన్ ఇచ్చి ధైర్యం ఇచ్చి ఏపీజీబీ బ్యాంకులో నేను ఛానల్ మేనేజర్గా అప్పుడు నాకు జాబ్ వచ్చి ఉండే. అయితే ఆ సార్లు పెట్టించుకోవాలి. నేను ఎలా పెట్టినంటే సార్ ఫోన్ కూడా మన ప్రమోద్ సార్. నేను మార్నింగ్ 6కి CBSలో బస్ ఎక్కాను. ఆయన లేవకముందుకు పోయి దొరుకుతాను. ఆయన ఆ లింకేలో కూడా నాకు తెలియదు. కావాలి అది చెప్పిరు. అది చెప్పినట్టు వెళ్ళాక ఒక కిరాణా షాప్ అడిగా. కానీ ఫలానా ప్రమోద్ సార్ వాళ్ళ అలా నాన్న పేరు చెప్పిన. కానీ పక్కన నుండి వెళ్ళాను. నాన్న అమ్మంటే కొంచెం ఎదురు కాదు ఉంటుంది. నేను బయట దొరుకుతా. మిమ్మల్ని కూడా ఆ రకంగా పిలుస్తున్నానంటే దానికి తప్పుగా అర్థం చేసుకోకూడదు అని స్పెషల్గా గర్ల్స్కి చెప్పి ఆ తర్వాత ఏంటంటే నేను నా పాటలు కొనసాగించాను. టోర్నమెంట్ జరుగుతున్నాయి, మీకు గుర్తున్నాయా? మండల స్థాయిలో టోర్నమెంట్ జరుగుతున్నాయి. అప్పటికే ఎన్నో సంవత్సరాల నుండి మనకి MPHSగా వర్కౌట్ అవుతుంది. కాకపోతే స్కూల్లో చూస్తే ఒక్క షీల్డ్ లేదు. ఒక్క షీల్డ్ తరగతి గదిలో ఉన్నంత వరకు మాత్రమే నేను ఒక ఉపాధ్యాయుడికి, తరగతి గది దాటిన తర్వాత మీతో పాటు మీ ఫ్రెండ్ను అవుతా, ఫిలాసఫర్ను అవుతా, మీలో ఒక్కరిని అవుతా అని చెప్పేసి నా బిహేవియర్ ఆల్మోస్ట్ ఆ రకంగానే ఉంది. అప్పుడు అలాగే ఉంది. ఇప్పుడు నేను చూస్తుంటే కొత్త కనపడ్డాయి. తర్వాత కొంతసేపు వాళ్ళ మేనరిజం చూసిన తర్వాత క్లాస్ రూమ్ గుర్తుకొచ్చింది. ఇప్పుడు అందరూ కూడా వీళ్ళంతా పక్కా నా స్టూడెంట్స్ అని చెప్పేసి ఇప్పుడు ఫిక్స్ అయినా ఒక రోజు గడిచేంత వరకు ఏదైతే మనం ఎప్పుడైతే కలవకుండా ఎప్పుడైతే దూరం ఉంటామో మర్చిపోతుంటాం. బంధాలు కూడా అంతే. ఇప్పుడు అన్న
మేము నలుగురం అన్నదమ్ములం, 2 చెల్లెళ్ళు. ఎక్కడ చూడు అల్లాలు అవి, కానీ ఇక్కడ జరుగుతున్నది చాలా చక్కగా సంతోషంగా. ఆ భోజనం కూడా అదే పద్ధతిలో చేసిండ్రు. అందుకే ఆకాశం హర్షించి వర్షించింది మీకోసం. ఒకటి నేను పాఠశాలలో ఏం భావిస్తా అంటే, పాఠశాల ఒక తోట, ఆ తోటలో మేమంతా తోటమాలీలము. రోజు అక్కడ ఉన్నటువంటి పండ్ల చెట్లు, పూల చెట్లు పెద్దగా చేసి ఆ మొక్కలు, పూలు, పండ్లు ఈ సమాజానికి ఉపయోగపడిందానే మేము నిజమైనటువంటి సంతోషం పొందుతాము. అది ఇలా కనిపించింది. చాలా మంది పిల్లలు మాట్లాడారు, నేను ఇది చేస్తున్నా. ప్రతి పిల్లవాడు కూడా ప్రయోజకుడు అయిందంటే నేను నిజంగా సంతోషపోతున్నా. అందరూ ప్రయోజనం పాడైండు. మీ వరకు మీరు అదృష్టవంతులు. మేము అన్నాడు కొట్టినాము, చెప్పినాము, ఈరోజు మీరు క్రమశిక్షణలో పెరిగినరు కనుక నిజంగా మీరు అదృష్టవంతులే. ఇప్పుడు ఎవరైతే దెబ్బలు తింటలేడో వాళ్ళంతా చెడిపోతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ పిల్లలందరికీ చాలా మటుకు పెళ్ళిళ్ళు అయినవి, కానీ ఇక్కడ తప్పలేదు ఉండ కనుక మనసు అక్కడ ఉంది, ప్రేమ ఇక్కడ కూడా ఉంది కనుక ఓపికతో ఎన్నందుకు ఎల్లవేళలా మిమ్మల్ని చెప్పినటువంటి ప్రతి విషయం కూడా తప్పకుండా వేరే దురుపు ఎక్కడ ఉన్నది కనుక ఉపాధ్యాయులు మీరు మీ పిల్లలకి చెప్పండి, మీరు అయిపోయింది, అరే చెప్పినట్టు వినండి సార్ చెప్పినట్టు అని అట్లా నేర్పండి. మన పిల్లలు, ఆ 3 పిల్లలు నిజంగా బాధాకరమే. మరి వాళ్ళకు ఆ ప్రోగ్రాములు మీరు ఎప్పుడన్నా ఏమైనా చేస్తారో స్మారకంగా బట్టి కుర్రుకొని కట మీద పోతా ఉంటేరో మా కొడుక మా నందిరెడ్డి నిన్ను కలగడేరనుకుంటిరా, నిన్ను నేను ఇదే వేదికపైకి 2014 సంవత్సరం అనుకుంటాను. మీ అక్క వాళ్ళు, మీ అన్న వాళ్ళు ఇదే మమ్మల్ని ఆహ్వానించి ఆశీర్వదించి ఆతిథ్యం ఇచ్చి అందరినీ అక్కడి వాళ్ళకు ఇక్కడ చాలా వరకు ఉంది. వారి స్థలాలకు వెళ్ళినట్టుగా నాకు ఆ తర్వాత తెలిసింది. అయితే వచ్చిన తర్వాత ఒక రోజు ముందు ఏమనుకుంటా, రాత్రి బస్సు తెలియదు ఏ టైంలో ఎక్కడ రాంపూర్ ఉంటుంది, చంద్రగాన ఎక్కడ, వెల్గాన్ ఎక్కడ అని ఏం తెలియదు. కాబట్టి 8-9 గంటల ప్రాంతంలో సూట్ కేసు పట్టుకొని శ్రీవాణి పెట్టిన చెవిల పువ్వులు, కైలాసు కోసిన కాకి కూతలు, కళ్యాణి తెచ్చిన లెంపగాయలు, మనపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నచ్చుకొని ఉంటే మన్నించండి. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము, చదువులమ్మ చెట్టు నీడలో. నీడలేమంటూ నిలుకోలంటూ వెళ్ళిపోతున్నా, జీవితనకు చివరి వెంకటేష్, రాజేష్, రాజు, మహేష్, ధరు, ఎంఐ రాకుండా రాండి.
చోకులు అలాగిన మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు సుబ్బయ్య మాస్టారి సొంతికి గుచ్చిన కొండ కిన్నులు టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు కిన్నులు పైన గ్రీకు బొమ్మలు సెల్ ఫోన్ మరపురాని తిరిగి రాని గుర్తులండి మీ మనసు నచ్చుకొని ఉంటే మన్నించండి మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నచ్చుకుని ఉంచండి రావాలి మీకోసం వెయిట్ చేస్తున్నాం. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. ఫ్రెండ్స్ ఇప్పుడు మన అశోక్ సార్ వస్తాడు, మధ్యలో ఉంటాడు. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తలుపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. మిత్రులందరూ స్టేజ్ పెట్టలేదు.
Full
DJ.